ఇంకో 3, 4 నెలలకు మించి ప్రభుత్వం విజయ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుందన్నటువంటి స్టాలిన్ మాటే ఇప్పుడు ప్రజలు నమ్మడానికి కారణమవుతుంది. వాస్తవంగా అయితే గనక 15 మంది ఎమ్మెల్యేలని యువతలకి తీసుకురావడానికి స్టాలిన్ కుట్ర పన్నాడన్నటువంటి ప్రభుత్వ ఆరోపణ నమ్మదగ్గది కాదు. ఎందుకంటే 15 మంది అక్కడ స్పీకర్ వాళ్ళ చేతిలో ఉంటాడు. 15 మంది అవతలకెళ్తే అనర్హత వేటు వేస్తే అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు విజయ్ మరింత సెంటిమెంటల్‌గా దెబ్బ కూడా కొట్టొచ్చు. ఇప్పుడు ఈ 6గురు రాజీనామా చేసి ఆ 21లో 21 కొట్టేసాడంటే ఆ తర్వాత దిక్కుమొక్కు ఉండదు. అది జరుగుతది. ఆటోమేటిక్‌గా బలమైన మెజారిటీతో గెలుస్తారు. లైక్ ఇదివరకు ఎన్టీ రామారావు గెలిచినట్టుగా గెలుపు సాధ్యమయ్యేది. కానీ అలా కాకపోవడానికి కారణమైనటువంటి పరిణామాలు ఏంటయ్యాయంటే వెంటనే పట్టుకోవడం. అయితే ఇక్కడ స్టాలిన్ ఇంత తొందరపడుతున్నాడా? మొన్న ఆ మాట అన్నాడు. ఆ పైన ఒక కార్పొరేట్ కంపెనీ, అది కూడా సెంధిల్ బాలాజీకి సంబంధించినటువంటి కంపెనీ ఎమ్మెల్యేలను కొనుగోలుకి ప్రయత్నించింది అంటే స్టాలిన్ ఆత్రపడుతున్నాడు. ఎందుకు అంటే ఏఐఏడీఎంకే 5 ఏళ్ళు పవర్‌లో లేకపోయేటప్పటికి పట్టు కోల్పోయి 4 ముక్కలైపోయింది. శశికళ వర్గం ఒకటి, అలాగే పళనిస్వామి వర్గం ఒకటి, పన్నీర్ సెల్వం వర్గం ఒకటి, కొత్తగా షణ్ముగం వర్గం పుట్టుకొచ్చింది. టీడీకే దినకరన్ వర్గం మరొకటయింది. 5 వర్గాలైనయి అక్కడ. ఇప్పుడు డీఎంకే కూడా అలా చీలిపోతుందని భయపడుతున్నాడు. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ మీదన పెద్దగా హోప్స్ లేవు నాయకులకి. మెయిన్ స్టాలిన్ పరిస్థితి అయిపోయిందంటే వాళ్ళందరూ వేరే దారి చూసుకోవడానికి అంటే ఎప్పుడు కూడా మ్యాన్ బేస్డ్ పాలిటిక్స్ లేదా పర్సన్ బేస్డ్ పాలిటిక్స్. జయలలిత, కరుణానిధి ఇట్లాంటిది. అంతకుముందు రామచంద్రన్ అట్లాంటి పేర్లతో నడిచినటువంటి ఎంజీఆర్ల పేర్లతో నడిచినటువంటి రాష్ట్రం కాబట్టి ఆ భయంతో ఇట్లాంటి కుట్రలు చేశాడా అన్నటువంటిదే ఇప్పుడు సందేహం.